హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ దుర్గా లీలాధర్. ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తానమాట. బండి మీద ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్దామండి. మా అబ్బాయి స్కూల్కి అయితే మేము బండి మీద వెళ్తున్నాం అన్నమాట. ముగ్గురం కలిసి వెళ్తున్నాం, మా బాబు, నేను, మా వారుని. ఎందుకంటే ఒక స్పెషల్ ఉందన్నమాట. ఇవాళ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా స్కూల్ అయితే చాలా పెద్దదండి. స్కూల్ పేరు అయితే నేను చెప్పను, కానీ కనిపిస్తూ ఉంటుంది మీకు వెనకాల. నా బ్యాక్ సైడ్ అది కనిపిస్తూ ఉంటుంది స్కూల్ పేరు. బండి అక్కడ పార్క్ చేసి స్కూల్ లోపలికి వెళ్తున్నాం అన్నమాట. నేను ఇదివరకు కూడా 2-3 వాటిల్లో పెట్టాను వీడియో. ఈ గేట్ దగ్గర వాచ్మెన్ అండి, చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. లోపల మొత్తం ఖాళీ ప్లేసు, బస్సెస్ ఉన్నాయి. ఇదంతా గ్రౌండ్ అన్నమాట. పిల్లలు యాక్టివిటీస్ ఇవన్నీ చేపిస్తూ ఉంటారు లోపల. స్కేటింగ్ అన్నీ నేర్పుతారండి. స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, బోర్డు కనిపిస్తుంది మీకు. లక్ష ఆర్ట్ ఎగ్జిబిషన్ కనిపించిందా మీకు? అంటే ఎగ్జిబిషన్ జరుగుతుంది. వీళ్ళందరూ డ్రాయింగ్స్ వేశారన్నమాట. ఆర్ట్ అంటే ఎవరికి ఏమొచ్చో అవన్నీ వేశారు. స్కూల్ టీచర్స్ ఒక 15 రోజుల ముందు నుంచి అన్నీ చెప్పారన్నమాట. వాటర్ పెయింట్స్ అన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వేశారు. మా అబ్బాయి పెయింటింగ్ అయితే ఈ వీడియోలో డైరెక్ట్ కనపడుతుంది చూడండి. మహాత్మా గాంధీ అక్కడ పాప నుంచి ఉంది, అక్కడ ఎల్లో చైర్ బ్యాక్ సైడ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళకి తెలిసినవి అన్నీ వేశారు. మా అబ్బాయి కూడా వేసాడండి, మహాత్మా గాంధీ బొమ్మ వేసాం. పిల్లల పేరు చెప్పి మేము వేయవలసి వచ్చింది. అందరూ వేశారండి, మ్యాక్సిమం అందరూ. వాటికి మళ్ళీ పెయింటింగ్స్ వేసాక ఫ్రేమ్లు కట్టించుకురమ్మన్నారు. ఆ రోజు టీచర్ పేరెంట్ మీటింగ్ కూడా చేశారు. టీచర్ పేరెంట్ మీటింగు, ఆర్ట్ ఎగ్జిబిషన్ రెండు కలిపమాట. మొత్తం పిల్లల పేరెంట్స్ అందరూ వచ్చారు. కొన్ని ఫ్రేమ్లు అయితే సేల్ పెట్టారన్నమాట. సేల్ అయినాయి కొన్ని ఫ్రేమ్లు అయితే. చాలా బాగా వేశారండి. అంత బాగా వేస్తారని అసలు అనుకోలేదు. చాలా బాగున్నాయి. ఇది పైనుంచి తీసిన వీడియో అన్నమాట. పైన టీచర్స్ పేరెంట్ మీటింగ్ జరుగుతుందా, పైనుంచి తీశాను. ఇవన్నీ చూడండి, పెయింట్స్ ఎంత బాగున్నాయో. అందరూ పిల్లలు చేత వేయించారు. కొంతమంది అయితే డ్రాయింగ్ సార్ ఉంటారు కదా స్కూల్లో, ఆయన సపోర్ట్ తీసుకుని పెద్ద కొంచెం కష్టమైన డ్రాయింగ్స్ అన్నీ వాళ్ళు వేసారన్నమాట స్కూల్లోని. కానీ మా అన్ని పిల్లలకేమో ఇంటికి ఇచ్చారు, వాళ్ళు వేయరు కదా, ఇంకా మేము వేసామన్నమాట. అన్నీ అయితే చాలా బాగున్నాయండి. మొత్తం అందరు పేరెంట్స్ వచ్చారు. అక్కడైతే ఒక 2 hours అన్నా అలాగా మొత్తం అన్నీ చూస్తా టైము అలా 2 hours పట్టిందండి స్కూల్లోని. ఒక్కొక్క క్లాస్ వాళ్ళు పిల్లలు ఉన్నారన్నమాట. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. ఈ పెయింటింగ్ అయితే చూడండి ఎంత బాగుందో. అదంతా స్కూల్లో వేశారంట. అందులో తలపెట్టి మా అబ్బాయి ఫోటో తీయించుకున్నాడు అనమాట. ఈ పెయింట్స్ అన్నీ చూసారా రియల్గా ఎంత బాగున్నాయో. నిజంగా మామూలు పేరెంట్స్ వేసినట్లేదండి. అదైతే పెద్ద ఎక్స్పర్ట్స్, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వేసినట్టుగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇదైతే ర్యాక్ అయితే చాలా బాగుందండి. ఇదంతా కూడా ఇందులో అయితే చాలా మటుకు సేల్ అయిపోయినాయి. అంటే ముందు వచ్చారు ప్రిన్సిపల్ మేడము, చైర్మన్ గారు, వీళ్ళందరూ కొంతమంది తెలిసిన వాళ్ళు అది వచ్చారు. వాళ్ళు అది తీసుకున్నారంట, సేల్ పెట్టారు. పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇలాగా సంవత్సరానికి ఒకసారి ఇలాగ ఆర్ట్ ఎగ్జిబిషన్ అని పెడతారంట స్కూల్లో. మాకు కూడా తెలీదు. అంటే ఈ సంవత్సరమే జాయిన్ చేసాం మా అబ్బాయిని. అంతకుముందు స్కూల్లో ఇవన్నీ ఉండేవి కాదు. ఇంకా ఏం చెప్పినా చేయవలసి వస్తుందండి. మొన్న లాస్ట్ టైం ఒకటి ప్రాజెక్ట్ వర్క్ దాన్ని పెట్టాను కదా, ప్రాజెక్ట్ వర్క్ ఇంకా అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఏంటంటే ఇది స్పోర్ట్స్ మీద, యాక్టివిటీ మీద వెళ్తుంది అన్నమాట. పిల్లల్ని చదువు అని రుద్దకుండా ఇలాగా పిల్లలకి కొంచెం వాళ్ళకి ఏది వస్తుందో దాని మీదే వెళ్తుందండి స్కూల్ మొత్తం కూడా. ఎక్కువ చదువు రుద్దరు అన్నమాట, బట్టి పట్టించరు. పెయింట్స్ చూసారా ఎంత బాగున్నాయో. నిజంగా ప్రింట్ తీపించినట్టుగా ఉన్నాయి. చేత్తో హ్యాండ్తో వేసినట్లు లేవన్నమాట. అంత బాగా వేసారు అందరూ కూడా. స్కూల్లో ఏదన్నా పిల్లలకి చెప్పి ఇంటికి పంపినప్పుడు అది ఎలాగేయాలని భయం వేస్తుంది అన్నమాట. తర్వాత అందరూ వేయటం చూసి మనం ఎందుకు వేయలేమని స్టార్ట్ చేస్తాం. చేసాకనే మనలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటపడుతుంది అన్నమాట. మనం కూడా వేయగలదు అనిపిస్తుంది. అందరూ వేసింది చూసి మనది ఏదో చిన్నదిగా కనిపిస్తుంది. అందరూ ఎంత బాగా వేసారు అనుకుంటారు. నేను అలాగే చేశానండి. మొత్తం అందరివి చూశాను. నేను కూడా వేసాను. నేను మహాత్మా గాంధీ వేసి పంపించాను అనమాట మా అబ్బాయికి. చూసి అది నేను ఏదన్నా చేయాలనుకుంటే ఒక 4-5 సార్లు చూస్తాను. 4-5 సార్లు చూసి ఎలా గీయాలి ఏంటి అన్నీ 2-3 సార్లు వేసి చూసుకుంటాను. ఏది బాగా వస్తుంటే అలాగే వేస్తాను అనమాట. అలాగే మహాత్మా గాంధీ వేద్దామనిపించింది.
అది వేసాను. అది కూడా చాలా బాగా వచ్చిందండి. మా అబ్బాయి ఈ డ్రాయింగ్ని అయితే పక్కన పెట్టారన్నమాట. ఆ పెయింటింగ్ని ఒక చైర్ వేసి చైర్లో కూర్చోబెట్టారు మహాత్మా గాంధీని. అంగో పక్కకు కనిపిస్తుంది చూడండి, బ్లూ కలరు చూపిస్తాను మీకు. ఆ పాప కూర్చుంది కదా, టీచరు రెడ్ సారీ టీచరు కూర్చున్నారు కదా, ఇంకా మా వారు మా అబ్బాయి వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అంట. మీదంతా మారాకమాట. ఇదంతా వేసింది. ఇంకా మహాత్మా గాంధీ పక్కన కనిపిస్తుంది చూడండి, బ్లూ కలర్ అండ్ వైట్. మహాత్మా గాంధీ పెయింటింగ్ అయితే నేను వేసాను. పక్కన టీచర్ నుంచున్నారు. మా పెయింటింగ్ సేల్ అవ్వలేదా అని అడుగుతున్నాను అనమాట. నవ్వుతున్నారు మేడము. అందరూ అంటే చాలామంది ఇవి ఎగ్జిబిషన్ అయిపోయినాక సేల్ అయిపోయినాయి. కన్మయ్య అన్నీ కొంతమందికి బ్యాక్ ఇచ్చేసారంట. మాకైతే ఇవ్వలేదండి. మహాత్మా గాంధీని స్కూల్లో పెట్టుకున్నారేమో. మొత్తం ఇదంతా డ్రాయింగ్ అంతా మొత్తం నేనే వేసానండి. ఓన్లీ చేతితో పాటు కర్ర, మహాత్మా గాంధీ గడియారం, చేతిలో ఒక బుక్కు, ఆ చుట్టూ ఫ్రేమ్ బ్లాక్ కలర్ ఫ్రేమ్ కూడా నేనే కట్టానమాట. బయట ఏమీ కట్టించలేదు. అన్నీ నేను ఇంట్లో చార్ట్ మీద వేసి అన్నీ అలా చేశానమాట. అంటే నేను ఎక్కువ టైం తీసుకుంటాను. ఏంటంటే నేను 3 రోజులు 4 రోజులు పట్టింది ఈ పెయింటింగ్ వేయటానికి. కొంచెం కొంచెం వేసి ఎలాగెలా చేయాలి అన్నీ అలా ఆలోచించి అలా చేశానమాట. కొంచెం టైం ఎక్కువే తీసుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఎలాగ వేయరు కదా, టీచర్ చూపిస్తున్నారు ఇదా మీది అనేసి చేయి పెట్టి ఇలాగ అంటున్నారన్నమాట. అదేంటా అని తెలుసుకోవటానికి. ఆవిడకి నున్నగా తగిలింది. బాగుందండి, బాగా వేసారు అంటుంది ఆవిడ. కొంచెం కష్టపడాలండి. పిల్లలు చదువుకున్న మనం పేరెంట్స్గా మనం వాళ్ళని సపోర్ట్ చేయాలంటే వాళ్ళకి ఇచ్చినవన్నీ మనమే చేస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి స్కూల్లో అయితే యాక్టివిటీస్ అవి ఎక్కువ ఉన్న స్కూల్లో ఇలాంటివన్నీ ఇస్తారా, అవి మనమే చేయాల్సి వస్తుంది. పిల్లలు అయితే చేయలేరు కదా. ఆ రోజు మొత్తం చాలామంది ప్రతి ఒక్కళ్ళు వేసారండి. స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా వేసారన్నమాట. నర్సరీ కాడ నుంచి వేయిస్తారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అసలు ఏ క్లాస్ని వదలరు. ప్రతి ఒక్క పిల్లలు వేయాల్సిందే. కొంచెం పెద్ద క్లాసులు అనుకోండి, పెద్ద పెద్ద పెయింట్లు ఉంటాయన్నమాట. ఆర్ట్ సార్ ఉంటారు, ఆయన సపోర్ట్ తీసుకుని ఒక 4-5 కలిసి వేస్తారంట. ఇవన్నీ ఈ చిన్న చిన్న ప్రేమలు కట్టినవన్నీ ఇంటికి ఇచ్చినాయన్నమాట. పేరెంట్స్ వేసి పంపించారు. ఏం చేసినా కూడా స్కూల్లో బాగానే చేస్తారు, కానీ ఈ ప్రాజెక్ట్ వర్క్లు అన్నీ కూడా మేమే చేయవలసి వస్తుంది. కానీ బాగానే ఉంటుందండి. మనం చేసేటప్పుడు కొంచెం బాధగా ఉన్నా, చేయటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ, బాధ కాదు కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ చెప్తున్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అన్నమాట. తన ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇవన్నీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనకి. ఇలా పిల్లల్ని పెడతారన్నమాట ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవన్నీ కూడా. ఈ స్కూల్ సిస్టమ్ ఇంతేనండి. మళ్ళీ సైన్స్ వేర్ కూడా ఉంది. ఆ సైన్స్ వేర్ ఎగ్జిబిషన్ అప్పుడు కూడా నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను. ఈ పెయింట్లు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇందులో కూడా చాలా అయిపోయినాయండి, సేల్ అయిపోయినాయి. సేల్ అయిపోయిన వాటి కాడేమో క్లోజ్ అని పెట్టేశారు బోర్డు. కొన్ని ఏమో పెయింటింగ్స్, పెన్సిల్ పెయింటింగ్సే. ఈయనేమో కార్తిక్ సారు కనిపిస్తున్నారు కదా, ఆయన బ్లాక్ కలరు, ఆయన ఈ స్కూలు చైర్మన్ గారు అన్నమాట. ఆయన పెయింట్ కూడా వేశారు. ఇవన్నీ కూడా స్కూల్లో వేశారండి. ఇవన్నీ చార్లీ చాప్లిన్ ఇవన్నీ కూడా స్కూల్లో వేసారంట. పెద్ద క్లాస్ వాళ్ళు, 9th క్లాసు అలాంటి వాళ్ళది వేశారు. పిల్లలు పేరెంట్స్ అన్నమాట వీళ్ళందరూ. మా అబ్బాయి ఫ్రెండ్స్ పేరెంట్స్ అది కలుస్తున్నారు. అందరూ కలిసి కొంచెం మాట్లాడుకొని అందరం కలిసామండి. ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ అయినా ఒకరికొకరు టచ్ ఉండేది కాదు. వెళ్ళేవాళ్ళం, టీచర్లతో మాట్లాడేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం. ఈ ఎగ్జిబిషన్ మూలంగా పేరెంట్స్ మీటింగ్ టీచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చాక కింద ఎగ్జిబిషన్లో అందరం కలిసామన్నమాట. అలాగలా కొంచెం టైము ఎక్కువే పట్టింది. మేము మార్నింగ్ 10కి వెళ్తే 12:30 అయింది. ఇంటికి వచ్చినప్పటికీ ఇవన్నీ చూసుకుని టీచర్స్తో మాట్లాడి ఇంకా పేరెంట్స్ తోటి కొంచెంసేపు అలా సరదాగా గడిపాము. మా వారు అయితే అస్తమానం రారు కదా, అందరినీ పరిచయం చేశానమాట. ఇక్కడ ఈ అబ్బాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, 8th క్లాస్ అంట. దానికి సంబంధించినవి అన్నీ చెప్తున్నాడు అన్నమాట. వీటి గురించి అవన్నీ. ఇది మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇలాగా పిల్లల్ని ప్రోత్సహించాలండి. ఏ స్కూల్ అయినా సరే ఎక్కువ చదువు అని బట్టి పట్టించేసి వాళ్ళ మీద ప్రెజర్ తేకుండా ఇలా యాక్టివిటీస్ ఇవన్నీ చేపిస్తే పిల్లలకి బాగుంటుంది కదా. చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు కదండి, చదువుతో పాటు అన్ని రకాలు వచ్చి ఉండాలన్నమాట. ఆటలు పాటలు మొత్తం అన్నీ కూడా వచ్చి ఉండాలి. మనం చదువుకున్నప్పుడు అవి ఏమీ లేవు. ఏదో టైంకి స్కూల్కి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం, ఏదో అంత అయిపోయింది. ఇప్పుడు అలా కాదు. పిల్లల చదువు కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. వాటితో పాటు ఇవన్నీ కూడా యాక్టివిటీస్ కూడా ఇలా ఉంటేనే వాళ్ళ బ్రెయిన్ కొంచెం షార్ప్గా ఉంటుందండి.
కొంచెం దేని గురించి అన్నా కొంచెం క్రియేటివిటీగా ఆలోచించగలుగుతారు అన్నమాట. వెంకటేశ్వర స్వామి ఫోటో చూడండి, ఒక అమ్మాయి వేసి పట్టుకుని వెళ్తుంటే చూశాను నేను. అది పెట్టాక చాలా బాగా అనిపించింది. ఇలాంటివి కూడా వేయొచ్చని నాకు తర్వాత అర్థమైంది. లేకపోతే నేను కొంచెం ఇలాగ ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాను. మా అబ్బాయికి శివుడు అంటే చాలా ఇష్టం. ఆ శివుడు బాగున్నది కదమ్మా అంటున్నాడు. ఇంకా అయిపోయిందండి. మేము ఇంకా లోపల నుంచి ఇంక బయటికి వెళ్తున్నాం అన్నమాట. మొత్తం అంతా చూడటం అయిపోయింది. అక్కడికే 2 hours పట్టేసింది అన్నమాట. మొత్తం అన్నీ కవర్ చేశాను, పెయింటింగ్స్ అన్నీ కూడా. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు అవన్నీ చూపించానండి మ్యాక్సిమం. మా అబ్బాయి అయితే థర్డ్ క్లాస్ కూడా చూపించాను. అంటే క్లాస్ వైజ్ పెట్టలేదు అన్నమాట. ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క దాని గురించి ఉంటుంది కదా. పెన్సిల్ పెయింటింగ్ వేరు, కలర్ పెయింటింగ్ వేరు, వాటర్ పెయింటింగ్ వేరు, ఆయిల్ పెయింటింగ్స్ వేరు, అలా ఉన్నాయి కదా. అలా పెట్టారన్నమాట. క్లాసుల వైజ్ అయితే పెట్టలేదు. ప్రతి పెయింటింగ్ కూడా చాలా బాగుందండి. నిజంగా ఎంత బాగా వేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షాక్ అయిపోయానమాట ఒకేసారి అవన్నీ చూసినప్పటికీ. ఇంత సీరియస్గా తీసుకుంటారు పేరెంట్స్, ఇంత బాగా చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం నేను ఇవన్నీ చూడటం కూడా. ఇంకా నాకు కూడా ఇంకా బాగా వేయాలనిపించింది. ఈ బట్టి నుంచి ఇంకా నేను కూడా వేస్తానమాట. ఫ్రీడమ్ ఫైటర్స్ అలాంటివి వేయొచ్చు అని చెప్పారు, నాకు ఇవన్నీ అని చెప్పలేదు. ఇప్పుడు చూశాను కదా, ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి నేను కూడా అలా ట్రై చేయడానికి ప్రయత్నిస్తాము. అది ఎందుకంటే పిల్లలకు కూడా నేర్పించినట్టు అవుతుంది కదా. వినాయకుడి బొమ్మ కాడ నుంచి అన్నీ వేశారండి. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఫిష్, ఎలిఫెంట్, ఎవరికి ఏది వస్తే అది వేసారన్నమాట. ఎవరు ఏది చేయగలరంటే అది వేశారు. అవి ఫ్రేమ్ కట్టించాక మంచి నిండుగా ఉన్నాయండి. ఇదే వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ తగిలారన్నమాట. వాళ్ళతో కలిసి నేను బయటకు వస్తున్నానండి. వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటని యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తున్నాను. నాది ఇలా ఛానల్ ఉందండి, అందుకు వీడియో తీస్తున్నానని చెప్తున్నాను అనమాట. వీళ్ళందరూ నాకు ఎప్పుడు కనిపించేవాళ్ళే. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.